శ్రీపురం మండలం కడపనాగయ్యపల్లికైతే ఈ సామాన్లు అయితే వేసుకొని వచ్చాను. వాన అయితే భారీగా పడింది. గానైతే ఎరక్కపోయింది. చాలా పెద్ద ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకైతే ఫోన్ చేశాను. బండి అయితే ఇరక్కపోయింది, వాన పడింది, బురదలో రాలేదని. ఏమని చెప్పారంటే ట్రాక్టర్ పంపిస్తాము, ట్రాక్టర్ వస్తుందిలే, ట్రాక్టర్లు అన్నీ వేసుకొని పోతాంలే. ఈడగడ ఇంకొకటి జీప్ కూడా ఇరక్కపోయిందన్నారు. సో ఈ తోటలోకి పోవాలంటే బండ్లు చాలా కష్టము. మొత్తం అంతా బురద బురద ఉంటుంది, దిగబడతాయి. దాదాపు 1 టన్ను ఉంది మన లగేజీ. ఇదే పక్కనే చినా చెట్లు అయితే ఉన్నాయి, కాయలు అయితే బాగున్నాయి. ఈ సీనా చెట్లో కాయలైతే బాగుండాయి. సో మనమైతే ఒక 10, 20 కాయలను ఇంటికైతే తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 11:30 అయింది. ఎండ అయితే వాంచుతున్నాడు. ఆడైతే ట్రాక్టర్ వస్తుంది. ఆడ వచ్చే ట్రాక్టర్ మన కోసమే. సో మన దాంట్లో ఉండే సామాన్లు దాంట్లో వేసుకునే దానికైతే వస్తుంది. ట్రాక్టర్లోకి సామాన్లు వేసుకొని మన బాడీకి అయితే ఇప్పించుకొని ఈ సీనాకాయలు అయితే పీక్కొని ఇంటికి వెళ్ళడమే.